నేనేం చెప్తున్నానంటే, నీ జీవితం నువ్వు బతుకు. నీకేం కావాలో అది వేసుకో, తిను. పక్కవాడిచ్చే కాంప్లిమెంటరీ అడ్వైజులు నీకొద్దు. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఎన్ని అవస్థలు తెస్తుందో, కాంప్లిమెంటరీ సలహాలు కూడా వస్తాయి. ఆడికి పని ఉండదు. వాడి ఇంట్లో ఏమైందో మనకు చెప్పడు. వాడి ఇల్లు కొంటే మనకు చెప్పడు. వాడి పెళ్ళాన్ని తిడితే చెప్పడు. వాడి కూతురు ఎవరితోనే వెళ్ళిపోతే మనకు చెప్పడు. కానీ మన జీవితంలో ప్రతి అంశం వాడికి వేలు పెట్టి కలుగుతాడు. అంతే. సలహాలు చెప్తూ ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తా అంటారే, నువ్వు అక్కడ ఉంటారా నాయన, నా జీవితం ఇది, నేను ఇలాగే ఉంటాను ఇక్కడ. ఉంటాను. దిస్ మై లైఫ్, మై అంతే. చాయిస్. అమేజింగ్. సరస్వతి గారు, మీ సూచన కూడా మా ప్రేక్షకులకి ఇవ్వాలి. ఈ విషయంలో అంటారా? ఈ విషయంలోనే కాదు, అసలు జనరల్ గా మామూలుగా. మీకు వర్కౌట్ మామూలుగా. అవుతున్న ఒక జీవిత సూత్రం. నిజంగా చెప్పనండి, కంపేర్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ప్రాబ్లమ్, సోషల్ మీడియాలో ఎక్కువైపోయి అనేక రకాల ప్లాట్ఫామ్స్లు ఉన్నాయి కదా, వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉన్నదే అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అది చూసేసి మిగతా వాళ్ళందరూ అయ్యో మనకి లేదే అని ఫీల్ అయిపోవడం, కంపేర్ చేసుకోవడం, డిప్రెషన్లకు రావడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇంకొకళ్ళతో పోల్చుకుని వాళ్ళకుంది మనకి లేదు అని ఫీల్ అయిపోయి మీ అసలు విత్ అదే ఐఫోన్ అని పెడతాడు. ఐఫోన్ వెనక ఎంత ఈఎంఐలు ఉన్నాయి చెప్పడు వాడు. మీ అదే. విత్ న్యూ కార్ అంటాడు. కార్ కొనడానికి ఏం అమ్మాడో చెప్పడు వాడు. సో ఇలాగా కంపేర్ చేసుకోవద్దు. మనకి ఇప్పుడు మీకున్న ఎసెట్ వాళ్ళకి లేదు, వాళ్ళకున్న ఎసెట్ మీకు లేదు. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. మన లోపల ఉన్న పొటెన్షియల్ ఏంటి, మన కోర్ కాంపిటెన్సీ ఏంటి, అసలు మనం ఏం చేయగలం అనేది ఫస్ట్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు మీ లైఫ్లో. అది ఎవరు, ఎస్పెషల్లీ విమెన్కి ఏమవుతుందంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు సెల్ఫ్ సింపతి, సెల్ఫ్ పిటీల్లోకి వెళ్ళిపోతున్నారు. వద్దు, సెల్ఫ్ పిటీ అవసరం లేదు. ఎవ్రీ సెకండ్ ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయరు. మనకి మనమే మోటివేట్ చేయాలి. ఫస్ట్ నేను చిన్నప్పుడు పాడేదాన్ని, ఇప్పుడు పాడలేకపోతున్నానంటే అది నా ప్రాబ్లమే. అవును. నన్ను నేను మోటివేట్ చేసుకోవాల్సింది. ఎవరు రారు, ఎవరు చెయ్యరు. వీ హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్స్. మనకి ఏదో ఒక ఇప్పుడు పాడి ఇప్పుడు ప్రొఫెషనల్గా నేను ఎక్సెల్ అవ్వక్కర్లా, ఊరికే ఇంట్లో సరదాగా పాడుకోవచ్చుగా, ఎవరు ఆపారు? దానికి మీరు చెప్పారు చూడండి, కంటెంట్మెంట్. అక్కడ నుంచి చాలా విషయాలు మనశ్శాంతిగా తయారవుతాయి. నేచర్ ఎలా వచ్చిందంటే, మొన్న ఒక అపార్ట్మెంట్ దిగి కిందకి వెళ్తున్నా, ఆ నాలుగు ఏమైనాయి పిల్లల మీద అరుస్తున్నారు తల్లిదండ్రులు. నేను ఏంటి నాలుగని కింద ఉన్న మా ఫ్రెండ్ అడిగా, ఏంట్రా అరుస్తున్నారు వాళ్ళు? ఏంటంటే వాడి 96 మార్కులు వచ్చినాయి, మిగతా 4 ఏమైనా తిడుతున్నారు. మన జీవితం కరెక్ట్గా అట్టాగే ఉంది. ఉన్నదాంతో తృప్తిపడడం, మనకున్న అడ్వాంటేజెస్, నా భార్యలో నా సద్గుణాలు, నా పిల్లల్లో నా తెలివితేటలు, నా చుట్టుపక్కల ఉన్న ఆనందం, ఇవేమీ చూసుకోకుండా లేని ఆ 4 విషయాల గురించి మనం బాధపడుతున్నాం. అది తగ్గించుకోవాలి. అది నేనైతే అలాగే, కంటెంట్మెంట్ ఈజ్ ద కీ అండి ఫర్ ఎనీ వన్. సక్సెస్ అనేది కంటెంట్మెంట్ ఉండాలి మనిషికి. గ్రో అవ్వద్దని చెప్పట్లా, ఉన్నదంతా ఫస్ట్ ఆనందంగా ఉండు. పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్తో నువ్వు ఏదైనా వండర్స్ క్రియేట్ చేయొచ్చు రేపొద్దున. ఇప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద నిర్ణయం అమ్మా. ఈ సెకండ్లో నాకు కనిపించిన వ్యక్తి, అరేంజ్ మ్యారేజ్ అవ్వండి, లవ్ మ్యారేజ్ అవ్వండి, ఈ సెకండ్లో నాకు కనిపించిన ఈ వ్యక్తి నా జీవితాన్ని, నా భాగస్వాములు అవుతానని నిర్ణయం తీసుకున్నాం. ఆ సెకండ్లో నిర్ణయం తీసుకున్నాం కదా, అంతే కదా. ఇవాళ కాదు కదా. మార్కెట్లో వెళ్ళి మామిడి పండు కొన్న తర్వాత బత్తాయి పండు కనిపించవచ్చు, లేకపోతే ఇంకో కనిపించవచ్చు. ఆ సెకండ్లో మనం ఉన్న డెసిషన్స్లో అప్పుడున్న నిర్ణయం అత్యుత్తమ నిర్ణయం. తిరిగి కాలాన్ని తేలేం కదా. ఆ నిర్ణయాన్ని నువ్వు కట్టుబడి ఉండాలి కదా. కట్టుబడే అంటే తర్వాత పరిస్థితులు మారి ఆరెంజ్ బాగుంది కదా, ఇంకేదో బాగుంది కదా, కంపారిజన్ చేస్తే ఏది దేని గొప్పతనం దాంది కదా, దేని క్వాలిటీ దాంది. ఆ యాపిల్ని ఆరెంజ్తో కంపేర్ చేయలేం కాబట్టి. సో మనకి నచ్చి మనం ఒక పండు కొనుక్కున్నాము, దాంతోనే తృప్తిగా ఉండాలి. ఇదే అని కాదు, ఏదైనా సరే లైఫ్లో మనకు ఉన్న వాటిని ప్లస్లు ఎక్కువ ఉంటాయి, మనం చూసేది మైనస్. ఇప్పుడు మీకు ఒక పెద్ద వైట్ క్యాన్వాస్ ఇస్తా, దాని మీద ఎక్కడో ఒక బ్లాక్ స్పాట్ పెడతా, మీ దృష్టి ఫస్ట్ ఆ బ్లాక్ స్పాట్ మీదకి వెళ్తుంది. మిగతా ఉన్న వైట్ స్పేస్లో ఐ కెన్ క్రియేట్ వండర్స్. నేను పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు, కవిత్వం అని ఆలోచించాం. మన మైండ్ నెగటివిటీ వైపు ప్రాసెస్ చేస్తుంది. సో ఆ నెగటివిటీ తగ్గించుకుంటే కనుక మనకి బోల్డ్ ప్రపంచం ఉంది. ఇదే నా మోటో లైఫ్లో. అమేజింగ్ అండి. చాలా చాలా ఉన్న దాంట్లోనే మంచి ఉంటుందమ్మా, మన చుట్టూ ఉంటుంది. ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ వచ్చేటప్పుడు తిట్టుకుంటూ రావటం, అప్లికేషన్ రాని. 2వ ఆప్షన్ ఇక్కడ మాట్లాడటం వల్ల 10 మంది చూస్తారు కదా, ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవటం. ఇది ఆబ్స్టాకిల్, ఆపర్చునిటీయా? ఇట్స్ అన్ ఆపర్చునిటీ. టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్, దెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. చాలా స్వీట్గా, బ్యూటిఫుల్గా కొనసాగిన మీ జీవితం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ పీపుల్. ప్రదీప్ గారు, సరస్వతి గారు, ఐ థింక్ కొన్ని మంచి మంచి మూమెంట్స్ మాట్లాడుకున్నాం ఇవాళ. బట్ మోర్ దెన్ ఎనీథింగ్, అసలు మీరు మీ ప్రయాణంలో నేర్చుకుంటూ
అక్కడికక్కడ కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న పద్ధతి మాత్రం చాలా ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్స్ అమ్మా. సో మీ ఇద్దరికి హ్యాపీ దీపావళి. మీకు ఇద్దరికి కాదు, నలుగురికి కాదు, ఆరుగురికి. ఆరుగురికి. ఏడోది ఎవరని ఇప్పుడు మళ్ళీ మా అమ్మ ఇప్పుడు ఏడోది ఎవరంటే మన వాడు ఉన్నాడు రెడీగా, వాడు తీసుకొస్తే ఏడో వాళ్ళు వస్తారు. హ్యాపీ దీపావళి. మీకు దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఎప్పటికప్పుడు మాకేమన్నా చిన్న చిన్న సమస్యలు వస్తే మీ దగ్గరకు చెప్పుకుంటాం. అంటే ఐ డోంట్ నో ఈ రోజు మీరు అనుకున్నది వచ్చిందా లేదా అనేది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. బికాస్ మనకి మొమెంట్స్ లో తెలిసిపోతుంది కదా. మీరు అంటారు ఒక మెతుకు పట్టుకుంటే చాలని. మీరు వారు చెప్పారు, మీరు ఎలా అయితే అవసరం అయితే మీరంతా నా భర్త హ్యాపీగా ఉండకపోతే నేను ఎలా హ్యాపీగా ఉంటానని అన్నారు. అలాంటి మొమెంట్స్ లో తెలిసిపోయింది మీ హ్యూమర్, మీ లవ్, మీ కంపాటబిలిటీ, మీ ఇంకా చుట్టూ ఉండే పరిస్థితుల పట్ల, జీవితం పట్ల మీకుండే గౌరవం కూడా ఇంకా చాలా ఉంది స్వప్న జర్నీ చేయాల్సింది. లైఫ్ ఈజ్ లైక్ ఎట్లా అంటే ఎవ్రీ మూమెంట్ కూడా లెర్నింగ్ ఒక మూమెంట్. నేను ఎప్పుడు అంటాను, నా లెర్నింగ్ కర్వ్ ఎప్పుడు స్టాప్ అవ్వలేదు. టిల్ మై లాస్ట్ బ్రెత్ నేర్చుకుంటూనే ఉంటాము. ఇప్పుడు ఈ నిమిషం ఒక ఎక్స్పీరియన్స్, ఓకే నెక్స్ట్ టైంకి మనం ఇంకా ఎలా ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. ఇదే కదా మనిషి జీవితం. లేకపోతే ఇంకా అక్కడితో స్టాగ్నెంట్ అయిపోతాం. సో యూ నీడ్ టు బి. నేను ఉండబట్టుకోలేక ఐ వాంట్ టు సింగ్ వన్ సాంగ్ బిఫోర్ వి. నేనే అడుగుదాం. ఏం పాట తెలుసా? అందరికీ నచ్చు బాబు, పూటకోళ్ళ గరీబు, మానవతకు నవాబు. గుర్తుందా? అయ్యో నాకు అదే కదా. నేను వస్తే నేను ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు బుద్ధమందారం సినిమా 4 స్తంభాలట ఏం తెలీదు, బుచ్చిబాబు వచ్చాడు ఇంటికి అనుకున్నాను నేను. ఎందుకంటే అంత టీవీ వచ్చిన కొత్త కదా, ఆ ఇంపాక్ట్ అలా ఉంది. అంతే కదా. అసలు మంచి బ్యూటిఫుల్ మెమరీస్, ఒక గోల్డెన్ ఎరాని మీరు చూశారు. ఇప్పుడు కొత్త గోల్డెన్ ఎరా మీరు అదర్ ఫీల్డ్స్ లో అంటే మోటివేషనల్ స్పీకర్ గా సృష్టిస్తున్నారు ప్రదీప్ గారు. అండ్ సరస్వతి గారు ఫర్ బీయింగ్ అన్ ఎగ్జాంపులరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.